రాష్ట్ర రాజకీయం దిగజారిపోయిందనడానికి ప్రస్తుత వాతావరణం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ వాతావరణాన్ని ఎదుర్కోవడానికే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు అలాంటి అవకాశం రాని పరిస్థితి. అంటే ఇక్కడ కందుకూరులో కాంగ్రెస్ పార్టీ లేని పార్టీని నేను 40 రోజులుగా తిరిగి గ్రామ స్థాయిలో ఉన్న పల్స్ అర్థం చేసుకుంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ అంటే అంత ఇష్టం ఉంది, రాహుల్ గాంధీ అంటే అంత ఇష్టం ఉంది, ఇందిరాగాంధీ గుండెల్లో ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కందుకూరు అన్న విధంగా కంటెస్ట్ చేయడానికి నేను రెడీ తయారైన పరిస్థితుల్లో, నా అభ్యర్థిత్వం లాస్ట్ మినిట్ వరకు నాది రేసులో ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ 2 రోజుల్లోనే నా వల్ల ఓట్లు చేరుతాయన్న దాంతో దుర్మార్గంగా నా సీటును తప్పించారనేది నాకు ఉన్న సమాచారం ఉంది. నేనేది కూడా సమాచారం లేకుండా మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. కాబట్టి ఒక విధంగా నన్ను 2 పార్టీలు కూడా నా గొంతు నొక్కడానికి ప్రయత్నించారంటే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ లేకుండా ఉంటే పారిపోతాడు అనుకున్నారు. నేను ఇప్పటికి కూడా ఆ మాట మీద నిలబడి ఉన్నాను. కాబట్టి నేను వచ్చింది ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిన అవసరం వచ్చిందని అనుకోవాలి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి నా దగ్గర ఆర్థిక వనరులు లేవు, రిసోర్సెస్ లేవు. ఇంకా చెప్పాలంటే పార్టీల వారిగా విడిపోయిన ఈ ప్రజలు, మన సొంత కుటుంబ సభ్యులు కూడా సహకరించిన ఇలాంటి పరిస్థితుల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది చెప్పాలి. ఒక డాక్టర్గా ఒక పేషెంట్ చనిపోతూ ఉంటే ఆ పేషెంట్కి ఏ వైద్యం చేయాలనేది దగ్గరుండి చెప్పిన విధంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్గా నేను కూడా డాక్టర్ లాంటి వాడిని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చూస్తే దివాలా తీసి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు ఆలోచింప చేయాలన్న ఉద్దేశంతో నేను కందుకూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది స్ట్రైట్గా ఈ 2 పార్టీలను అడగదలుచుకున్నది. మీరు నవరత్నాలు అన్నారు, సూపర్ 6 అన్నారు, మేము వస్తే ఇన్ని కోట్లు పంచుతామని చెప్తున్నారు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, మీ 2 పార్టీలు కూడా మీకు దమ్ముంటే మీ 2 పార్టీల మేధావులందరూ కూడా కూర్చొని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రకారం మన రాష్ట్ర ఆదాయం బడ్జెట్ సెంట్రల్ స్టేట్ అన్ని కలిపి కూడా 1,58,000 కోట్లు. ఈ ఆదాయంలో 49,000 కోట్లు జీతాలు పోతే, 26,000 కోట్లు 29,000 కోట్లు పెన్షన్ పోతే, వడ్డీలు 65,000 కోట్లు ఉన్నాయి. 14 లక్షల కోట్ల అప్పు చేరిన పరిస్థితిలో 7%, 8% వడ్డీ క్యాల్కులేట్ చేసిన, ఇంక్లూడింగ్ ఓన్లీ పెండింగ్ బిల్లులు తీసేసి డైరెక్ట్ డెట్ మీద క్యాల్కులేట్ చేసిన కూడా సుమారు 65,000 కోట్ల వడ్డీ పే చేయాల్సి వస్తుందంటే ఇన్స్టాల్మెంట్లు కాకుండా. అలా కాకుండా 1,70,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్న పరిస్థితుల్లో అవి 5 సంవత్సరాలు క్లియర్ చేయమని కోర్టు చెప్పిన పరిస్థితుల్లో సంవత్సరానికి 30,000 కోట్లు పే చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మొత్తం క్యాల్కులేట్ చేస్తే జీవితం నా పొలిటికల్ కెరీర్ కూడా జీరో అయ్యే పరిస్థితి ఉన్నా కూడా నేను పోటీ చేయడానికి రీజన్ ఏంటంటే నాకున్న ఈ ప్రాంతంతో ఎమోషన్. నేను ఒక 6 years అప్పుడు మా నాన్న వలస వెళ్ళిన పరిస్థితులు చూసాం. మా నాన్న మా అమ్మ వలస వెళ్ళిన పరిస్థితులు, ఆ రోజు రైతు వలస వెళ్ళిన వలస ఈ రోజుకి వలస వెళ్ళిపోయి అదే మా గ్రామంలో 10 మంది రైతులు కూడా వ్యవసాయం చేయని పరిస్థితి, మొత్తం ఊళ్ళకు కూడా వలస వెళ్ళిన పరిస్థితి. అంటే ఆ రోజు బడ్జెట్ అంతా, ఈ రోజు బడ్జెట్ అంతా. మీ 2 మేనిఫెస్టోల్లో నవరత్నం లేదా సూపర్ 6 2 మేనిఫెస్టోల్లో మా వలసలను ఎలా ఆపగలుగుతారు, రైతులు వలసలను ఎలా ఆపగలుగుతారు, ఒక గ్రామం వలస వెళ్ళిపోతే ఆ రైతుల మీద ఆధారపడ్డే పేదలు ఎలా బతుకుతారు, గ్రామీణ అభివృద్ధి లేకపోతే, గ్రామీణులు ఉపాధి లేకపోతే ఈ వలసలాగే పరిస్థితి ఉంటుందా? వీటన్నిటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉండదా? అభివృద్ధి అంటే మీరు చెప్పే నవరత్న పథకాలు లేదా సూపర్ 6 అయినా గ్రామీణ అభివృద్ధి అవసరం లేదా, ఉపాధి అవసరం లేదా, ఉద్యోగ కల్పన అవసరం లేదా? ఇవేటి మీద కూడా మీరు మాట్లాడకుండా ఒక రాజకీయ పథకాలు తలా 10 రూపాయలు పంచితే గెలుస్తారన్న విధంగా మీరు వెళ్ళారు. కాబట్టి ఈ అజెండా తోటి నేను వస్తున్నాను. ఈ రోజు నా అజెండా నేనేం చేయాలనుకుంటున్నాను, కందుకూరు ప్రాంతంలో నేను పోటీ చేసి నువ్వేం చేయగలవు అన్న దాంతో రామస్వామి విజ్ఞాన కేంద్రం పెట్టాను. ఈ రామస్వామి విజ్ఞాన కేంద్రం ద్వారా నేను 4 లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకటి, అగ్రికల్చర్ని సస్టైనబిలిటీ చేయడం, అగ్రికల్చర్ లాభసాటి చేయడం, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఏం పండించాలి, ఏం పంట పండిస్తే ఈ ఏరియాలో అధిక దిగుబడి వస్తుంది, పండించిన పంటకి మనం ఎక్కడ మద్దతు ధర ఇప్పించగలగాలి, అవసరమైతే ఎక్స్పోర్ట్కి అవసరమైన మనం పండించే పరిస్థితి ఉండాలి. ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసే విధానంగా ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ ఏదైనా సమాచారం ఉందా, వీటన్నిటిని కూడా నేను తీసుకొచ్చే రిసోర్సెస్ని ఇక్కడ రైతులకు నేను చేయగలిగే పరిస్థితి ఉంటుంది. రెండోది, రిజర్వేషన్లు మాయమవుతున్న పరిస్థితుల్లో
ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ వచ్చే పరిస్థితి లేదు. ఈ దళితుల్ని ముఖ్యంగా ఈ కంపెనీలు తీసుకునే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దళిత పారిశ్రామికవేత్తలు ఉంటేనే భవిష్యత్తులో ఈ దళితులందరూ కూడా బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దళిత పారిశ్రామికవేత్తలు, బహుజన వర్గాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు అవ్వాలంటే స్టార్టప్ కంపెనీల తాలూకా వాళ్ళకి హెల్ప్ చేయాలనేది రెండో అజెండా. మూడోది వచ్చాక ఎవరైతే డిగ్రీ, బీకాం కానీ ఇవన్నీ కూడా అయిపోయి ఉద్యోగ కల్పన లేని వాళ్ళకి అదే చార్టెడ్ అకౌంటెంట్గా యాజ్ ఎ ప్రొఫెసర్గా మాకున్న రిసోర్సెస్తో ట్రై చేసి మేము వాళ్ళకి ట్రైన్ చేసి జాబ్ ఇప్పించే ఫెసిలిటీ ఉంటుంది. మా వంతుగా కందుకూరు ప్రాంతంలో చైతన్యం చేసి వర్కౌట్ చేయగలుగుతాం. అలాగే జాబులు కూడా ఇవాళ ఏదైతే మనం విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు చూస్తూ ఉంటే అందరూ బీటెక్ జాగ్రత్త ఇలాంటి విధానం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే పరిస్థితుల్లో మా వంతుగా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు ఏ కోర్సు చేస్తే జాబ్ వస్తుంది అనేది ట్రైనింగ్ సెషన్స్ పెడతాం ఎవ్రీ అకాడమిక్ ఇయర్కి. మా వంతుగా మేము రామస్వామి విజ్ఞాన కేంద్రం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బీకామ్ చేరితే ఎలా ఉంటుంది, లేదా బీటెక్ చేరితే ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ బిఎస్ చేస్తే ఎలా ఉంటుంది, రకరకాల ప్రొఫైల్ అన్ని కూడా వాళ్ళు ఫిట్ చేసి విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మనం మా వంతు ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా మనం కరెక్ట్గా చదవటం, కరెక్ట్గా జాబ్ వచ్చే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని అజెండాలతో రామస్వామి విజ్ఞాన కేంద్రం ద్వారా నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నా అజెండా డబ్బు మద్యం లేకుండా ఎలా పనిచేయగలుగుతామన్న అజెండాని నేను ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. డబ్బు మద్యం లేకుండా చేయడానికి 220 బూత్ లెవెల్లో ఏజెంట్లు పెడతాం. ఆ బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో అనుసంధానమై ఎవరైనా లిక్కర్ పంచినా, ఎవరైనా డబ్బు పంచినా ఆ సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తాం. అందరూ కూడా డబ్బు పంచి గెలవాలి, లేదా కూడుబెట్టి గెలవాలి, లేదా మధ్యాహ్నం కూడుబెట్టి, లేదా సాయంత్రం కూడుబెట్టి, పొద్దున టిఫిన్ పెట్టి, అంటే రాజకీయాల్లో మనం ఏం చేస్తామన్న దానికన్నా కూడా కూడుబెట్టి గెలవాలన్న కుడితి రాజకీయాల నుంచి బయటపడేసి నేను ఓటేస్తే ఉపాధి ఏమొస్తుంది అన్న విధంగా ప్రజలను ఆలోచింపజేస్తాం. ప్రజలకు మేము చెప్పదలుచుకుంది, నీకేం కావాలో ఆలోచించు. మా నాయకుడు గెలవాలి, మా నాయకుడు కొడుకు గెలవాలి, లేదా మా తరతరాల నుంచి మేము కులం కాబట్టి వీళ్ళకు ఓటేయాలని ఇలాంటి భావజాలం, ఇలాంటి వర్షం లేకుండా, ఇలాంటి బానిస భావజాలం లేకుండా ఆలోచించండి సోదరులారా. వీళ్ళు మీ సమస్యను పరిష్కరించగలుగుతారా లేదా, వీళ్ళు వస్తే పాలసీలు తగ్గించగలుగుతారా లేదా, వీళ్ళు వస్తే జీతాలు సక్రమంగా ఇవ్వగలుగుతారా లేదా, వీళ్ళు వస్తే పెన్షన్ సక్రమంగా వస్తుందా లేదా, వీళ్ళు వస్తే రాల్పడ ప్రాజెక్టు తాలూకు నిధులు ఇవ్వగలుగుతారా లేదా, వీళ్ళు వస్తే సప్లాన్ అమలు చేయగలుగుతారా లేదా, ఇవన్నీ కూడా ఏ వర్గం కూడా అన్ని కూడా చెక్ చేసుకోండి.